హాయ్ మూవీ లవర్స్, మనందరం కూడా ఐఎండిబి రేటింగ్ ఎక్కువ ఉంటే సినిమా పర్లేదు బాగానే ఉంది అనుకుంటాం కదా. కానీ కొన్ని మూవీస్కి రేటింగ్ యావరేజ్గా ఉన్నా సరే కాన్సెప్ట్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ మనల్ని సర్ప్రైజ్ చేస్తాయి. అలాంటి కొన్ని అండర్ రేటెడ్ హాలీవుడ్ మూవీస్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. ఈ లిస్ట్లో ఉన్న సినిమాలన్నీ కూడా ఐఎండిబిలో 6.5 నుండి 7.5 మధ్యలో రేటింగ్ ఉంటాయి. అన్నీ నెట్ఫ్లిక్స్లోనే ఉన్నాయి. డిఫరెంట్గా ఉండే మూవీస్ని ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా మీ వాచ్ లిస్ట్లోకి ఈ మూవీస్ని కూడా యాడ్ చేసుకోండి. నౌ లెట్స్ సీ 12 అండర్ రేటెడ్ నెట్ఫ్లిక్స్ జమ్స్ యూ షుడ్ నాట్ మిస్. ముందుగా నెంబర్ 1, పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్, ఐఎండిబి రేటింగ్ 7. ఈ సినిమా ఫస్ట్ 30 మినిట్స్ అయితే మాత్రం నిజంగా వరల్డ్ సినిమాలోనే మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్స్లో ఒకటి అని చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమాని డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. ఎమోషనల్గా హెవీగా ఉండే సబ్జెక్ట్ ఇది. సో జస్ట్ ఏదో టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మాత్రం అసలు చూడొద్దు. కానీ జీవితంలో ప్రతి మనిషి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి కొన్ని చేదు నిజాలని, డార్క్ ఎమోషన్స్ని ఇందులో టచ్ చేశారు. స్టోరీ రివీల్ చేస్తే సినిమా చూసేటప్పుడు కిక్ ఉండదు కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తాను. ఈ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా ఆ క్యారెక్టర్ల పక్కనే ఉండి మనం కూడా వాళ్ళతో పాటు ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది. లాంగ్ టేక్స్తో, ప్రాపర్ స్టేజింగ్తో చాలా బ్రిలియంట్గా పిక్చరైజ్ చేశారు ఈ సినిమాని. యాక్టర్ల పర్ఫార్మెన్స్ అరెస్టింగ్ ఉంటుంది. స్టోరీ మొత్తం కూడా ఒక ఫ్యామిలీలో జరిగేటువంటి ట్రాజడీ చుట్టూనే తిరుగుతుంది. సో ఎప్పుడు హ్యాపీ సినిమాలే కాదు, కాంప్లెక్స్ హ్యూమన్ ఎమోషన్స్ని కూడా ఫీల్ అవుదాం అనుకుంటే ట్రై చేయండి. తర్వాత నెంబర్ 2, హిల్బిల్లీ ఎలగీ, ఐఎండిబి రేటింగ్ 6.7. ఈ సినిమాని జేడి వాన్స్ అనే రైటర్ రాసినటువంటి ఒక మెమోర్ బుక్ నుండి అడాప్ట్ చేసుకున్నారు. రైటర్ తన ఓన్ ఫ్యామిలీ స్టోరీని, ముఖ్యంగా వాళ్ళ మదర్తో ఉన్నటువంటి బాండింగ్ని ఈ కథలో ఎక్స్ప్లోర్ చేశారు. సో ఈ హిల్బిల్లీ ఎలగీ అనేది ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ స్టోరీ అనుకోవచ్చు. ఇందులో యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. కొన్ని సీన్లు అయితే జెన్యూన్గానే ఒక మూవింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. కాకపోతే చాలా మంది క్రిటిక్స్ ఈ సినిమాని హేట్ చేశారు. రాటెన్ టొమాటోస్లో అయితే ఈ పోలరైజేషన్ మనకి క్లియర్గా అర్థమైపోద్ది. ఆడియన్స్ రేటింగ్ ఏమో 81% ఉంటే క్రిటిక్స్ రేటింగ్ ఏమో 24% ఉంది. మేబీ పొలిటికల్గా టచ్ చేసినటువంటి థీమ్స్ కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. బట్ నాకైతే ఒక అమెరికన్ ఫ్యామిలీ ఎమోషన్ని దగ్గర నుండి చూసిన ఫీలింగ్ వచ్చింది. గ్లాడియేటర్ సినిమా తీసిన ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ రాన్ హోవర్డ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 3, జెరాల్డ్స్ గేమ్, ఐఎండిబి రేటింగ్ 6.5. స్టీఫెన్ కింగ్ అనే లెజెండరీ అమెరికన్ రైటర్ రాసిన నవల్ని బేస్ చేసుకుని సినిమాని తీశారు. ప్రెమిస్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ సరదాగా ఆడుకున్నటువంటి ఒక సెక్స్ గేమ్ అనుకోకుండా వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది. సో పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈ రెండిట్లోనూ ఈ క్యారెక్టర్ ఫిజికల్గా, సైకలాజికల్గా ఎలాంటి ట్రామాని ఫేస్ చేసింది అనేది కథ. మొదట్లో రొమాన్స్తో స్టార్ట్ అయ్యి స్లోగా డార్క్ కామెడీ లాగా, అల్టిమేట్గా మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే థ్రిల్లర్ మూవీలాగా చేంజ్ అయిపోద్ది. ఈ సినిమాని చూస్తున్నంతసేపు టెన్షన్తో ఒక క్లాస్ట్రోఫోబిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అలాగే లీడ్ రోల్ చేసిన కార్ల పర్ఫార్మెన్స్ కూడా మనకు కనెక్ట్ అవుద్ది. డైరెక్టర్ మైక్ ఫ్లానగన్ బుక్లో ఉన్నటువంటి కథని స్క్రీన్ మీదకి బ్రిలియంట్గా కన్వర్ట్ చేశారని చెప్పాలి. సో సైకలాజికల్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. తర్వాత నెంబర్ 4, ద పేల్ బ్లూ ఐ, ఐఎండిబి రేటింగ్ 6.6. ఈ సినిమా 18th సెంచురీలో జరిగే మర్డర్ మిస్టరీ. కొంచెం షెర్లాక్ హోమ్స్ ఫ్లేవర్ ఉంటుంది. బట్ స్టోరీలో అట్మాస్ఫియర్ కానీ, ఆ డార్క్ టోన్ కానీ చూడడానికి చాలా అరెస్టింగ్ అనిపిస్తాయి. కథ ఏంటంటే ఒక పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో సడన్ గా ఒక స్టూడెంట్ మర్డర్ జరుగుద్ది. దీన్ని సాల్వ్ చేయడానికి ఒక ఫేడౌట్ అయిపోయిన డిటెక్టివ్ అలాగే ఒక యంగ్ స్టూడెంట్ ఇద్దరు కలిసి ఎలా ఫైట్ చేశారు అనేది కథ. ఇందులో క్రిస్టియన్ బేల్ అండ్ హ్యారీ మెల్లింగ్ వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్సే మెయిన్ హైలైట్ అని చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్తో ఆ 18th సెంచురీ మూడ్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సో సినిమాని చూస్తున్నంతసేపు ఆ టైం పీరియడ్లో మనం కూడా ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మరి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా ఏం కాదు, కానీ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇక లిస్ట్లో నెక్స్ట్ మూవీకి వెళ్లే ముందు మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఆడియో బుక్ని రికమెండ్ చేస్తాను. అదే వంశీ గారు రాసిన ఆనాటి చినుకులు అనేటువంటి ఒక యాంథాలజీ స్టోరీ కలెక్షన్. ఇందులో ఉండే ప్రతి కథ హ్యూమన్ రిలేషన్స్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనకు చూపిస్తుంది. వంశీ గారి పాత స్టైల్లో వింటేజ్ వైబ్స్తో మనకు మంచి నోస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చే ఈ కలెక్షన్ కూకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. కూకు ఎఫ్ఎంలో ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టచింగ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. క్రైమ్, హారర్, డాక్యుమెంటరీ ఏదైనా సరే కూకు ఎఫ్ఎంతో మాత్రం మీ మనసుకు నచ్చింది వినండి. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ పెట్టాను. మన ఫిల్మీ గీక్ సబ్స్క్రైబర్లకి స్పెషల్గా 7 days ఫ్రీ ట్రయల్ని ఆఫర్ చేస్తున్నారు. సో కూకు ఎఫ్ఎంని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇక మన లిస్ట్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ నెంబర్ 5 ద కింగ్, IMDb రేటింగ్ 7.3. ఇది ఇంగ్లాండ్లో 15th సెంచరీ టైం పీరియడ్లో జరిగే కథ. బేసిక్గా ఇది హిస్టరీలో రియల్గా జరిగిన స్టోరీస్ని తీసుకుని వాటిని షేక్స్పియర్ కథలతో మిక్స్ చేసి తీసినటువంటి ఒక యూనిక్ అటెంప్ట్. మిగిలిన హిస్టారికల్ మూవీస్ లాగా ఫైట్ సీన్స్లో ఓవర్ ద టాప్ యాక్షన్ లేకుండా ఒక గ్రౌండెడ్ బ్రూటల్ అప్రోచ్ ఉంటుంది. సో ఈ సీన్లు మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే కింగ్ హెన్రీ క్యారెక్టర్లో తిమోతీ షాలమే పర్ఫార్మెన్స్ స్టాండ్ అవుట్ అవుద్ది. ఈ సినిమాకి పెద్దగా పేరు రాలేదు కానీ ఖచ్చితంగా ఒక అండర్ రేటెడ్ జెమ్ అని చెప్పొచ్చు. సో స్టోరీ టెల్లింగ్ స్ట్రాంగ్ గా ఉండే మూవీ ఇది. ముఖ్యంగా గ్లాడియేటర్, మ్యాక్బెత్ లాంటి మూవీస్ నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 6 డోంట్ లుక్ అప్, IMDb రేటింగ్ 7.2. 2021లో వచ్చిన ఈ సెటైరికల్ సైన్స్ ఫిక్షన్ కామెడీని డైరెక్ట్ చేసింది యాడమ్ మెక్కే. స్టోరీ ఏంటంటే ఇద్దరు ఆస్ట్రోనామర్స్ భూమి మీదకు దూసుకొస్తున్నటువంటి ఒక కామెట్ని కనిపెడతారు. దీని గురించి గవర్నమెంట్ని, ప్రజల్ని వార్న్ చేయడానికి చేసే ప్రయత్నమే మెయిన్ స్టోరీ. ఈ మూవీ చూడడానికి చాలా కారణాలున్నాయి. కథ, కథనం, కామెడీ సీన్లు, వీటితో పాటు సినిమాలో దాదాపుగా ఒక డజన్కి పైగా టాప్ నోచ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు. లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ లారెన్స్తో పాటు మెరిల్ స్ట్రీప్, జోనా హిల్, ఇలా హాలీవుడ్ ఏ లిస్ట్ యాక్టర్లు చాలా మంది ఈ సినిమాలో మనకు కనిపిస్తారు. ప్రజెంట్ మన ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తున్నటువంటి క్లైమేట్ చేంజ్ మీద ఒక బోల్డ్ సెటైర్లా ఉంటుంది ఈ డోంట్ లుక్ అప్ మూవీ. సో నవ్విస్తూనే ఆలోచింపజేసే ఈ సోషల్ సెటైర్ని అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 7 ద పవర్ ఆఫ్ ద డాగ్, IMDb రేటింగ్ 6.8. బేసిక్గా ఇది 1920s టైం పీరియడ్లో అమెరికాలోని ఒక ర్యాంచ్ ఓనర్ ఫ్యామిలీలో జరిగే కథ. మ్యాస్కులినిటీ మీద, సొసైటీలో ఎక్స్పెక్టేషన్స్ మీద ఒక పవర్ఫుల్ కామెంటరీ లాగా ఉంటుంది. లీడ్ రోల్ చేసినటువంటి మన డాక్టర్ స్ట్రేంజ్, బెనడిక్ట్ కంబర్బ్యాచ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా తీసినటువంటి జేన్ క్యాంపియన్కి బెస్ట్ డైరెక్టర్గా ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. కొంచెం పేసింగ్ స్లోగా ఉంటుంది కానీ క్యారెక్టర్లలో ఒక్కో లేయర్ రివీల్ అయ్యే కొద్దీ మనకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక స్లో బర్నింగ్ క్యారెక్టర్ స్టడీ అనుకోవచ్చు. సో సీరియస్గా ఉన్నా సరే ఆడియన్స్కి ఒక రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 8 ద డెవిల్ ఆల్ ద టైమ్, IMDb రేటింగ్ 7.1. ఈ క్రైమ్ డ్రామా ఒక పల్లెటూరులో 3 ఫ్యామిలీస్ మధ్య జరిగే స్టోరీని నేరేట్ చేస్తుంది. సీరియస్గా, ఇంటెన్స్గా ఉండే ఈ స్టోరీ మిమ్మల్ని మిడ్ వెస్ట్లో ఉండేటువంటి పల్లెటూరులో తీసుకెళ్ళిపోద్ది. కేవలం ఎంటర్టైన్మెంట్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా డిసప్పాయింట్ చేయొచ్చు. అలా కాకుండా 2 జనరేషన్స్ని కలుపుతూ స్లోగా సాగేటువంటి క్యారెక్టర్ డ్రామాలు నచ్చితే మాత్రం ఈ డెవిల్ ఆల్ ద టైమ్ ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి. ఈ సినిమాలో అండర్లయింగ్గా మనిషి మీద రిలీజియన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. అలాగే హ్యూమన్ బీయింగ్స్లో ఉండే సీక్రెట్లు, అబ్సెషన్లు మనందరినీ మృగాలకి దగ్గరగా తీసుకెళ్తాయి అనేటువంటి ఇంటర్నల్ మీనింగ్ కూడా కనిపిస్తుంది. టామ్ హాలండ్ అండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ వీళ్ళిద్దరి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. సో వైలెంట్ గా ఉండేటువంటి డార్క్ స్టోరీస్ నచ్చితే ఈ డెవిల్ ఆల్ ద టైమ్ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 9 ద గుడ్ నర్స్, IMDb రేటింగ్ 6.8. జనరల్గా సీరియల్ కిల్లర్ సినిమాలు అనగానే ఎక్కువగా వైలెన్స్తో సబ్జెక్ట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ నెట్ఫ్లిక్స్లో వచ్చినటువంటి ద గుడ్ నర్స్ మూవీ మాత్రం సటిల్గా ఒక సైకలాజికల్ డ్రామాలా కనిపిస్తుంది. కథ ఏంటంటే ఒక హాస్పిటల్లో సడన్గా పేషెంట్స్ అందరూ చనిపోతూ ఉంటారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎలా చనిపోతున్నారు అనే మిస్టరీ సినిమాలో మెయిన్ స్టోరీ. ద గుడ్ నర్స్ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాత్రం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. జెసికా చాస్టిన్ అండ్ ఎడ్డీ రెడ్మెన్ వీళ్ళిద్దరి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ లేకుండా, ఆడియన్స్కి స్పూన్ ఫీడింగ్ చేయకుండా సటిల్గా యాక్టింగ్ అండ్ డైరెక్షన్తో కథను నేరేట్ చేస్తారు. దీనివల్ల ఆడియన్స్కి కథలో ఉండేటువంటి ఒక సైలెంట్ ఇంటెన్సిటీ అర్థం అవుద్ది. సో సినిమాటిక్ క్వాలిటీ ఉండేటువంటి థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకుంటే ఈ గుడ్ నర్స్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 10 ద కిల్లర్, IMDb రేటింగ్ 6.7. ఈ సినిమా డైరెక్టర్ డేవిడ్ ఫించర్కి పర్సనల్గా నేను పెద్ద ఫ్యాన్ని. ఫించర్ అంటే నాకు 2 క్వాలిటీస్ ముందు గుర్తొస్తాయి. ఒకటేమో ఫోకస్, 2 ప్రిసిషన్. అంటే ఒక సీన్లో పేసింగ్ స్లోగా ఉన్నా, ఫాస్ట్గా ఉన్నా ఫించర్ మాత్రం ఆడియన్స్ అటెన్షన్ని ఆయన అనుకున్నట్టు గైడ్ చేస్తాడు. సో ఈ కిల్లర్ సినిమాలో కూడా మీకు అలాంటి ఇంపెక్కబుల్ క్రాఫ్ట్ కనిపిస్తుంది. బేసిక్గా ఇది ఒక హై ప్రొఫైల్ మర్డర్లు చేసేటువంటి అసాసిన్ స్టోరీ. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్, వీటితో పాటు ఫిలసాఫికల్ అండర్ టోన్స్ కూడా ఉంటాయి. మైకెల్ ఫాస్బెండర్ పర్ఫార్మెన్స్ అండ్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. కాకపోతే ఎక్కువగా ఎమోషనల్ సీన్లే ఉండవు. సో డీప్ క్యారెక్టర్ స్టడీ లాంటిదేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ క్రాఫ్ట్ అండ్ ఎంగేజింగ్ స్టోరీ కనెక్ట్ అయితే మాత్రం ఈ సినిమా చాలా అరెస్టింగ్ ఉంటుంది. సో మీకు కూడా ఇలాంటి ప్రిసైజ్ అండ్ ఫోకస్డ్ థ్రిల్లర్ మూవీలు నచ్చితే ద కిల్లర్ అని ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 11 ద వండర్, IMDb రేటింగ్ 6.6. కొన్ని కథలు సైకలాజికల్గా, స్పిరిచువల్గా మనల్ని టచ్ చేస్తాయి. అలాంటి సినిమానే నెట్ఫ్లిక్స్లో ఉన్న ద వండర్.
కథ ఏంటంటే పాతకాలంలో ఇంగ్లాండ్లో ఒక అమ్మాయి సడన్గా ఆహారం తీసుకోవడం మానేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది, దాని వెనక రీజన్ ఏంటో తెలుసుకోవడం కోసం ఒక నర్స్ని అపాయింట్ చేస్తారు. సో ఈ నర్స్ ఆ మిస్టరీని ఛేదించడమే మెయిన్ స్టోరీ. ద వండర్ మూవీ బ్లైండ్గా మతం మీద ఉండేటువంటి అబ్సెషన్ని, అలాగే సొసైటీలో హర్డ్ మెంటాలిటీని కూడా క్వశ్చన్ చేస్తుంది. అన్నిటికీ మించి యాక్టింగ్ పరంగా మాత్రం ఈ సినిమా నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా లీడ్ రోల్ చేసిన ఫ్లోరెన్స్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని గట్టిగా హిట్ చేస్తుంది. సో కొంచెం సీరియస్ అండ్ సటిల్ డ్రామాలు నచ్చే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 12 అన్కట్ జెమ్స్. ఐఎండిబి రేటింగ్ 7.1. మనలో ఉండే యాంగ్జైటీ మొత్తాన్ని ఒక సినిమాలాగా కన్వర్ట్ చేస్తే అదే అన్కట్ జెమ్స్ అని చెప్పాలి. పాయింట్ ఏంటంటే హీరోకి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఒక స్టేజ్లో అయితే ఆడియన్స్ కూడా సేమ్ అదే యాంగ్జైటీని ఫీల్ అవుతారు. కథ ఏంటంటే గ్యాంబ్లింగ్కి అడిక్ట్ అయినటువంటి ఒక జ్యువెలరీ స్టోర్ ఓనర్ డబ్బుల కోసం అబద్ధాలు ఆడతాడు, అప్పులు చేస్తాడు. సినిమాలో ఒక్కో సీన్కి హీరోకి కష్టాలు పెరుగుతూనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ అన్కట్ జెమ్స్ ఒక అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. యాడమ్ శాండ్లర్ పర్ఫార్మెన్స్ మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్పాలి. తన లైఫ్ మొత్తాన్ని పందెం కాసేటువంటి ఒక ఇన్కన్సిస్టెంట్ లోజర్ లాగా చాలా అద్భుతంగా నటించారు. అందుకే హీరో హోవర్డ్ క్యారెక్టర్ మనకి సినిమా అయిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోద్ది. అలాగే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా ఆ ఖేయాస్ని, యాంగ్జైటీని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసింది. అన్కట్ జెమ్స్ మాత్రం ఒక అండర్ రేటెడ్ మాస్టర్ పీస్, అస్సలు మిస్ అవ్వకండి. సో మూవీ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీరు చూసిన, మేము మిస్ అయిన నెట్ఫ్లిక్స్ మూవీస్ని కామెంట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.